కొనుగోళ్లు కన్నీళ్లు ఇంత దారుణంగా ఉన్నది ఎవరి కాంగ్రెస్ పార్టీ పరిపాలన. కొనుగోళ్లు కంప్లీట్ గా బంద్ అయిపోయినాయి. మక్కల కొనుగోలు చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మంగళవారం జాతీయ రహదారి 167 పై రాస్తారోకో చేపట్టిన రైతులు ఆందోళనలో భాగంగా రేవంత్ సర్కార్ తీరు నిరసిస్తూ మండటంలో నడి రోడ్డుపై పడుకున్న యువకుడు. నాగర్ కర్నూలు మార్కెట్ లో మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి తడిసిన మక్కలు కాపాడుకుంటూ రైతు తనలాట. కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా రైతులను మోసం చేస్తున్నది. కొనుగోలు కేంద్రాలు పెట్టక ఎవరైతే రైతులు యాసంగి సీజన్లో పండించినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో ధరకు అమ్ముకోలేక ఈరోజు ఈ అకాల వర్షాల వల్ల అనేక రకాల ఇబ్బందులు పడుతున్న విషయం చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ కొనుగోలు ఎప్పుడైతే యాసంగి సీజన్ స్టార్ట్ అయినప్పుడే కొనుగోలు కేంద్రాల మీద దృష్టి పెట్టాలి. కానీ అలా దృష్టి పెట్టకపోవడం వల్ల ఈరోజు రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఆ ఇబ్బంది మామూలు ఇబ్బంది కాదు. ఎందుకంటే అకాల వర్షాలు పడుతూ ఉన్నాయి. ఆ వర్షాలు విపరీత తుఫాన్ తోడు వర్షాలు పడితే మక్కలు కానీ ధాన్యం కానీ పూర్తిగా ఈరోజు ఆ వర్షంలో తడిసిపోయి కనీసం అమ్ముకోలేని పరిస్థితిలో కనబడతా ఉంది రైతాంగం అంతా కూడా. సో ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. రైతుల విషయంలో రైతు బంధు వేసే విషయంలో అది లేదు. కేవలం బోనస్ అని చెప్పేసి ఒక 500 రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రైతు బంధు వేసే పరిస్థితి లేదు. ఏది వేసేటువంటి పరిస్థితి కనబడతలేదు. మరి రైతు బంధును ఎత్తేసేటువంటి ఒక భారీ కుట్ర జరుగుతుంది అనేది మనకున్నటువంటి అనుమానం. సో మరి అది రైతాంగం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున సీరియస్గా కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈరోజు రైతుల్లో కనబడుతుండగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతు పరిస్థితి వడ్లు ఆరబోసుకొని సర్కారు కాంటా కోసం ఎదురు చూస్తున్నారు రైతు. సరిపడా కొనుగోలు కేంద్రాలు లేవు, తెరిచే ప్రయత్నం లేదు. యాసంగి వడ్లో ఇప్పటిదాకా సర్కారుకు ఉన్నది 10వ వంతు కూడా లేదు. వానాకాలం దగ్గర పడుతున్నా ఇంకా 2500 చోట్ల అసలు కొనుగోలు కేంద్రాలను తెరవలేదు. తెరిచిన వాటిలో అత్యధికం రిబ్బన్ కటింగ్లకే పరిమితమైంది. అక్కడ తవ్వేడు వడ్లనే ప్రభుత్వం కొనలేదు. ఆ జాప్యమే రైతుకు శాపం అవుతున్నది. పంటను మార్కెట్లో పోసుకొని రేపో మాపో కొనకపోతారా అని పడిగాపులు పడుతున్నారు. వడ్లే కాదు, మక్కలది అదే పరిస్థితి. జొన్నలైతే మరీ దయనీయం. రాష్ట్రం కొనదు, కేంద్రం పలకదు. అంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా ఇదే పరిస్థితి కనబడ్డది. బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా కొనుగోలు కేంద్రాలపైన దృష్టి సారించలేదు. దీనివల్ల రైతులు గత ప్రభుత్వంలో రైతులు ఇబ్బంది పడ్డారు, ఈ ప్రభుత్వంలో కూడా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ ప్రభుత్వంలో ఇంకొంచెం ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. సో ఇది పరిస్థితి. సో ఆరుగాలం శ్రమ అంగట్లో ఆగమవుతున్నది. చెడగొట్టు వాహనాల నుంచి, దళాల నుంచి, మార్కెట్ దగా నుంచి పంటను కాపాడుకున్న కనికరం లేని సర్కారు కర్షకుడి వైపు కన్నెత్తైనా చూడటం లేదు. పైగా ఆన్లైన్ ట్రక్ షీట్లు అంటూ రోజుకొక కొర్రి పెడుతున్నది. డీజిల్ కొరతతో కోతలు ఆగుతున్నాయి. గన్ని బస్తాలు లేక రవాణా ఆగుతున్నది. సీజన్ ముగిసి నెల దాటినా ఇంకా కాంగ్రెస్ సర్కారు చేతులు చూస్తూనే ఉన్నది. ప్రభుత్వ తీరుతో కడుపు మండి రైతులు రోడ్డెక్కుతున్నారు. నీళ్ళు ఇవ్వక, ఎరువులు ఇవ్వక, బోనస్ ఇవ్వక, గన్ని బస్తాలు ఇవ్వక, ఆఖరికి పంట కొనక ఇంకెంతకాలం తమ ఉసురు పోసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. సో ఇక్కడ గమనిస్తే నీళ్లు ఇబ్బంది కొరత కనబడుతోంది, ఎరువులు యూరియా సంబంధించిన ఇబ్బంది కొరత కనబడతా ఉంది, బోనస్ ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు, ఇక తర్వాత గన్ని బస్తాలు ఇవ్వలేదు, పంట రుణం ఇవ్వలేదు. ఏది ఇవ్వకుండా ఈరోజు మొదటి నుంచి రైతు పంట వేసే నుంచి మొదలు పెట్టుకుంటే పంట అయిపోయి మార్కెట్కి వచ్చే వరకు కూడా ఏ ఒక్క దశలోనూ ప్రభుత్వం కనీసం రైతు పట్ల కనికరం చూపించట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ యొక్క అంశం అనేది బీఆర్ఎస్ పార్టీ దీన్ని తమకు ఫెచ్ అయ్యే విధంగా చేసుకునేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. కష్ట దిగ్బంధంలో రైతులు, కనికరం లేని సర్కారు, ఇంకా తెరుచుకొని కొనుగోలు కేంద్రాలు పల్లె పడిగాపులు. ఈ యాసంగిలో 10% వడ్లు కొని కాంగ్రెస్ ప్రభుత్వం 90 లక్షల టన్నులకు గాను సేకరించింది కేవలం 7 లక్షల టన్నులే. 8,500 సెంటర్లకు తెరిచింది 6,000. వాటిలో అత్యధికం పేపర్ పైనే. కల్లాలు కేంద్రాల్లోని రాసులు. వానలకు వణుకుతున్నట్టు అన్నదాత, మక్కలది అదే పరిస్థితి. జొన్నలు గింజ కూడా కొనని ప్రభుత్వం. గన్ని సంచులు, డీజిల్ కొరతకు తోడు వేధిస్తున్న కొత్త నిబంధనలు, చేష్టలున్న సర్కారుపై రైతుల కన్నెర పలు చోట్ల ఆందోళన అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి విషయం. సో మరి ఇది ఎంతవరకు పోతుందంటే రైతులను పట్టించుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించినటువంటి దాఖలాలు లేవు. సో అదే పరిస్థితి ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. రైతులు పట్టించుకోకపోతే మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. అది రాసి పెట్టుకోండి.